ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికనైతే జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం నుండి బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల నీటి మట్టం చేరిన బ్యారేజ్ నుండి 10.12 లక్షల క్యూసెక్ల నీరు సముద్ర జలాల్లోకి విడుదల చేసిన అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరిగినట్లు సమాచారం. గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికనైతే జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం నుండి బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల నీటి మట్టం చేరిన బ్యారేజ్ నుండి 10.12 లక్షల క్యూసెక్ల నీరు సముద్ర జలాల్లోకి విడుదల చేసిన అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరిగినట్లు సమాచారం. గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికనైతే జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం నుండి బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల నీటి మట్టం చేరిన బ్యారేజ్ నుండి 10.12 లక్షల క్యూసెక్ల నీరు సముద్ర జలాల్లోకి విడుదల చేసిన అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద